హలో గుడ్ మార్నింగ్ అందరూ. చాలా రోజులు బట్టి నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే బాగా అడుగుతున్నారు చార్విక్ డైలీ రొటీన్ చెప్పమని. సో తన కోసమే ఈ స్పెషల్గా వీడియో అయితే చేస్తున్నాను. సో చార్విక్ ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా లెగుస్తాడు. సో వాడు లేచేసరికి నేనైతే కొన్ని పనులు అయితే తప్పకుండా చేసేస్తాను. నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయి వాడు స్నానం చేయడానికి వాటర్, ఎగ్స్, పాలు తాగడానికి వాటర్ అన్నీ బాయిల్ చేసి పెడతాను. ఇలా చేసుకోవడం వల్ల నాకు మెయిన్ థింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో వాడు లేచాక నాకు అంత బర్డెన్ అనిపించదు. వాడు లేచాక ఫస్ట్ వాడి ప్లే ఏరియాకి వెళ్తాడు. అది ఎలా సర్దుకుంటాడో చూపిస్తాను. ఇది ఫస్ట్ లేవగానే వాడు వచ్చే ప్లేస్. పడుకునే ముందు మాత్రం ఈ యానిమల్స్ అన్నిటిని ఇలా పడుకోబెడతాడు. లేచిన తర్వాత వీని అన్నిటిని లేపిస్తాడు అనమాట. సో నేనైతే వాటిని టచ్ అయ్యను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ కబర్డ్ ఓపెన్ చేయగానే వాడి బుక్స్ అలా సర్దుంటాయి. వాడికి ఏ టాయ్ కావాలన్నా ఫీడింగ్ చైర్ ఎక్కేసి అడుగుతాడు అనమాట. నెక్స్ట్ ఇలా బయటికి వెళ్తాడు. వాడు మొక్కలన్నిటిని ఒకసారి అలా చూసుకుంటాడు అనమాట. ఎత్తుకోమంటాడు. ఎత్తుకున్నాక ఈ బిల్డింగ్ అంతా చూస్తాడు. అక్కడైతే మనకి మెట్రో కనిపిస్తూ ఉంటుంది. ఆ మెట్రో కూడా కరెక్ట్ టైంలో వెళ్ళిపోతుంది. ఆ మెట్రో చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. కుటి లేచింది. లేచా మమ్మీ? మమ్మీ దా మమ్మీ దా అమ్మ దగ్గరికి వచ్చి మమ్మీ. ఏడి చారికేడు వచ్చేసాడు. పిల్లలు మాత్రం లేచాక వాళ్ళకి చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ముద్దులు ఆడడం. బాగా చార్విక్కి గారాబం అంటే చాలా ఇష్టం. లేచిన వెంటనే చార్విక్ చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే వామ్ వాటర్ తాగుతాడు. ఇలా పిల్లలు లేవగానే వామ్ వాటర్ పట్టడం వల్ల నైట్ టైం ఫుడ్ ఏమైనా స్టక్ అయినా వామ్ వాటర్ తాగిన తర్వాత మోషన్ ద్వారా పాస్ అయిపోతూ ఉంటుంది. పిల్లలు చాలా లైట్గా ఫీల్ అవుతారు. తర్వాత చార్విక్ అయితే హెడ్ నుంచి టోస్ వరకు ఆయిల్ మసాజ్ చేసుకుంటాడు. రోజు స్నానానికి ముందు చేస్తాను బాబుకి. ఇది మాత్రం చార్విక్కి నేను మెయిన్గా ఎప్పుడు స్కిప్ చేయను. నెక్స్ట్ చార్విక్ అయితే ఫ్రెష్ అయిపోయాక రోజు నాతో పాటు పూజ గదికి వచ్చేసి నేను ఎలా సర్దుతున్నాను ఓపిక్గా చూస్తాడు. ఏమైనా అడిగినా హెల్ప్ చేస్తాడు. నాతో పాటు వచ్చిరాని మాటలతో మంత్రాలు అన్నీ చదివేస్తూనే ఉంటాడు. అసలు ఎంత చక్కగా కూర్చుంటాడంటే ఇది లాగడు అది లాగడు ఏమీ పీకడు అసలు. చార్విక్ అసలు ఇంత ఓపిక్గా కూర్చోడానికి మెయిన్గా దేవుడికి పెట్టే ప్రసాదం. అసలు పూజ అంతా అయిపోయాక ప్రసాదం కావాలని అడుగుతాడు. అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి బాబా తీసుకున్న ప్రసాదం అని పర్మిషన్ అడగమంటే అడుగుతాడనమాట. అప్పుడు బాబా కొంచెం పెట్టేసి వాడు తినేస్తాడు లటుకుమని. ఈ వయసులోనే వాడికి చాలా పాపం ఓపిక ఎక్కువ. పూజ అయినంత వరకు నా పక్కనే ఉంటాడు. చూడండి జీడిపప్పు తినేస్తున్నాడు. ఎంత ముద్దుగా ఉన్నాడో. ఏంటమ్మా హగ్గా. నెక్స్ట్ వాడైతే బ్రేక్ఫాస్ట్ తింటాడు. బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజైతే నేను వెజ్జెస్తో ఉప్మా అయితే చేశాను. వాడు ఏది తిన్నా సరే వాడికి వాటి పేర్లు చెప్పాలి, టేస్ట్ నచ్చాలి. చాలా చక్కగా కూర్చొని తింటాడు. వాడు బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మొక్కల దగ్గరికి వెళ్తాడనమాట. చక్కగా మొక్కలన్నిటికీ వాటర్ పోసేస్తూ వాటితో ఆడుకుంటూ ఉంటాడు. ఇలా వాడు మాత్రం నాకు హెల్ప్ చేస్తూ చాలా పని అయితే తగ్గించేస్తూ ఉంటాడు. పిల్లల్ని ఇలా చిన్న చిన్న పనులతో అయితే మనం తప్పకుండా ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి బాగా పెరుగుతాయి. ఇంకా యాక్టివ్గా ఉంటారు కూడా. ఇప్పుడు మొక్కలకు నీళ్ళైతే పోసాం. మనం మాత్రం మొత్తం బకెట్లో నీళ్ళన్నీ వంపేసి అమ్మ పెట్టిన ముగ్గు అయితే చెరిపేయాలి కంప్లీట్గా. చార్విక్ని ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళైతే వాడైతే ఎంత ఫిట్నెస్ ఫ్రీకో అందరికీ తెలిసిందే. నేను చార్విక్ ఎక్సర్సైజ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. వాళ్ళ నాన్న సైకిల్ అది. ఆయనైనా తక్కువ వాడారేమో కానీ వీడు మాత్రం శుభ్రంగా దాన్ని వాడేసి పడేశాడు. మ్యాక్సిమం ఇంట్లో మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి ఏదైనా సరే చార్విక్ నేను షేర్ చేసుకుంటాం. సో ఈరోజు అయితే వాషింగ్ డ్యూటీ అనమాట. బయట బట్టలు ఎండేయడానికి తీసుకొచ్చాను చార్విక్ని. చార్విక్ అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. బకెట్లో ఉన్న బట్టలన్నీ ఇస్తూ ఉంటాడు నాకు. ఈలోగా క్లిప్స్ ఇమ్మన్నాను. క్లిప్స్ ఇవ్వరా చార్విక్ అని చెప్తే వాడైతే బ్యాగ్ తీసి క్లిప్స్ అన్ని కింద ఉంపేశాడు. నేనైతే ఇలాంటి వాటికి ఎప్పుడు అరవను, వాడి మీద చిరాకు పడను. ఈ
దాన్ని నేను ఎలా డీల్ చేస్తానో ఒకసారి మీరే చూడండి. వాడి చేత అయితే క్లిప్స్ తీయించుకుని పెట్టించేసుకున్నాను. తర్వాత కింద పడిన క్లిప్స్ అన్నీ ఆడి చేతే ఎత్తించానమాట. ఒంపేయడానికి వాడి సరదా ఉంటుంది, కింద పడిన క్లిప్స్ ఎత్తడానికి వాడికి ఒక టాస్క్ ఉంటుంది, నాకు కూడా పని తగ్గుతుంది అనమాట. నేనైతే చార్విక్ కలర్తో ఇలాగే డీల్ చేస్తానన్నమాట. ఈ మధ్యన చార్విక్కి మెట్లు దిగడం ఎక్కడం కూడా నేర్పించాను. వాడు ఎలా దిగుతాడో నేను వాడి వైపు తిరిగి దిగుతుంటే వాడు కూడా నాలాగే రివర్స్లో దిగుతున్నాడు అనమాట. అందుకే పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచైనా చెడైనా ఇట్టే మన దగ్గర నుంచి నేర్చేసుకుంటారు. చార్విక్ అయితే ఇంకా ఈజీగా నేర్చుకుంటాడు తొందరగా. ఏం కావాలి చార్విక్? ఏం కావాలి? అదా మరి ఈ టాయ్ కావాలంటే ఫస్ట్ ఆ పాత టాయ్స్ పెట్టేయాలి కదా, పెట్టేయాలా లేదా? పద ఫిష్లు పెట్టేద్దాం. పద డొక్కులు అదే ఇదా పెట్టి ఫిష్లు ఎలా పెట్టేస్తా? డొక్కులు వేసి అన్నీ వేసి. ఈ క్లిప్ చూసారు కదా, మెయిన్గా మన పేరెంట్స్కి వచ్చే ఇష్యూ ఏంటి అంటే పిల్లలు టాయ్స్ అన్నీ చల్లా చెదురు పడేస్తున్నారు, ఇల్లంతా కచ్చడాగా ఉంటుందని చెప్పేసి. సో ఈ వీడియో మీకు ఒక చిన్న టిప్ అయితే నేర్పిస్తుంది. చార్విక్కి టాయ్స్ అన్నీ అందేలాగే పెడతాను నేను. వాడు ఏ టాయ్ కావాలన్నా సరే ముందు ఆడుకున్న టాయ్ని దాని ప్లేస్లో పెట్టిన తర్వాతే వేరే టాయ్ అనేది ఇస్తాను. సో వాడు కూడా ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టడం నేర్చుకుంటారు. చార్విక్తో ఏ పని చేయించినా సరే అందులో వాడు నేర్చుకోవడానికే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఏదో ఒక కొత్త విషయం. ఇలా వాళ్ళతో ప్రతి విషయాన్ని ఇంటరాక్ట్ చేస్తూ ఉంటే మనతో కమ్యూనికేషన్ పెరుగుతూ ఉంటుంది, మనతో ఈజీగా ఏదైనా షేర్ చేసుకుంటారు. ఇంకా వస్తువుల్ని ఎక్కడ తీసిన వస్తువుల్ని ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలో వాళ్ళు తెలుసుకుంటారు. చూసారా చార్విక్ ఎక్కడ పెట్టాలరా టాయ్ అంటే ఆ కబోర్డ్ వైపు చూపిస్తున్నాడు. సో పెట్టేశాను. సో వాడికి నచ్చిన టాయ్ అయితే ఇస్తే వాడు హ్యాపీగా ఆడుకుంటున్నాడు. ఇల్లు నాకు క్లీన్గా ఉంటుంది, వాడు కూడా అల్లరి లేకుండా వాడికి నచ్చిన టాయ్ అయితే ఆడుకుంటాడు. పిల్లలకి ఫుడ్ తినిపించే విషయంలో ఒక్కొక్క పీరియడ్లో మనం ఒక్కొక్కలాగా చేయాలి. చిన్నప్పుడు మన చేత్తో మనం తినిపించాలి, తర్వాత వాళ్ళ తినడానికి మనం ప్రాక్టీస్ చేయించాలి, తర్వాత వాళ్ళు ఎలా తింటున్నారో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ మధ్యన అయితే మేము అందరం కలిసే తింటాము. సో చార్విక్ కూడా ఒక 2 స్పూన్స్ ప్లేట్లో పెట్టేసి నేను ఎలా తింటున్నానో చూస్తూ వాడు తింటాడనమాట. దీనివల్ల వాడంతటి వాడు తినడం అలవాటు అవుతుందని నేను ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడైతే నా లంచ్ కంప్లీట్ అయిపోయాక చార్విక్ అయితే కొంచెం తిన్నాడు. ఇప్పుడైతే నా చేతులతో నేను పెరుగన్నం పెడుతున్నాను. ఇక్కడ చూసారా, ఇందాక చూసిన క్లిప్లో అయితే చార్విక్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా ప్లేట్లో తిన్నాడు. ఇక్కడైతే టీవీ చూపిస్తూ తింటున్నాను. అంటే చార్విక్కి టీవీ లేకపోయినా తినడమొచ్చు, టీవీ ఉన్నా తినడమొచ్చు. చార్వికి ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో ఆ డిఫరెన్స్ అనేది నేను నేర్పించాను. పిల్లలకి ఈ డిఫరెన్స్ గనక నేర్పిస్తే వాట్ ఎవర్ సిచ్యువేషన్ మేబీ పిల్లలు దాన్ని నెగ్గుకుంటూ వచ్చేస్తారు. సో లంచ్ తర్వాత కొంచెం సేపు అయితే పడుకున్నాడు. ఇప్పుడు వాడికి స్నాక్ టైం. రోజు ఏదో ఒక ఫ్రూట్ పెడుతూనే ఉంటాను, వెరైటీ ఫ్రూట్స్. తింటావా? నీకు ఇష్టమా నానా? అవునా, తిను. గుడ్ బాయ్. హై ఫై తిను. సూపరా? థ్యాంక్ యూ చార్విక్. నాకా? థ్యాంక్ యూ మమ్మీ నాకు ఇవ్వు మమ్మీ ప్లీజ్, మమ్మీ నాకు ఇవ్వవా ప్లీజ్? నాకు మమ్మీ ప్లీజ్, నాకు నాకు ఏ దొంగ ఇస్తానన్నావు కదా, ఇవ్వరా? నాకు ఒకటి ఇవ్వ ప్లీజ్, నాకు ఒకటి. థ్యాంక్ యూ. చార్విక్కి మ్యాక్సిమం డిన్నర్ అనేది నేను ఎర్లీగానే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం 7 to 7:30 మధ్యలోనే. ఈరోజైతే హోమ్ మేడ్ మిల్లెట్ నూడిల్స్ చేశాను, ఎగ్ అండ్ వెజిటేబుల్స్ వేసి. వాళ్ళ నాన్నగారు తినిపిస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు చార్విక్ అయితే. ఏ కళ్యాణ్ ఎలా ఉంది? నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అయితే వాడు స్లీపింగ్ టైం. ఇంకా స్లీప్కి 1 hour ముందు, ఒక 1/2 hour ముందు అయితే వాడికి బాగా స్టోరీ బుక్స్ చదవడం అలవాటు. ఈరోజైతే వాడు ఆల్బమ్ చూస్తా అన్నాడు, మా పెళ్ళి ఆల్బమ్. రోజులో ఒక్క 3 times అయినా చూస్తాడు. నేనైనా అన్నిసార్లు చూడలేదేమో, వాడు మాత్రం అలా చూస్తూనే ఉంటాడు వాటిని.
అలా చూసి చూసి అలసిపోయి ఇంకా పడుకున్నాడు అనమాట. సో ఇదే వాడి డైలీ రొటీన్. కొన్ని మార్పులు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, కానీ మ్యాక్సిమం ఇదే ఫాలో అవుతూ ఉంటాడు చార్విక్ అయితే. సో నేనైతే ఇలాగే ఎప్పుడు చార్విక్ విషయంలో ఎఫర్ట్ పెడుతూనే ఉంటాను. అండ్ చార్విక్ మీద నా మీద చాలా సపోర్ట్ చేస్తున్నందుకు, లవ్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు అడిగినట్టే ఈ వీడియో మీకోసమే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.